హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవల్ పార్ట్ 12. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైష్ణవి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి వెళ్ళి తన బెడ్రూమ్లో పడుకుంటుంది. ఇక్కడ ఆఫీస్లో వివేక్ వర్క్ చేస్తూ ఉండగా తనకి ఒక కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, నువ్వు చెప్పినట్టే చేశానురా, ఇక మ్యాచ్ కుదరదు అని చెప్పేసి అంటాడు. దాంతో థ్యాంక్స్ రా అని చెప్పేసి కాల్ కట్ చేసి ఒక స్మైల్ ఇస్తాడు. నన్ను కాదని వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చూపులు అని చెప్పి నా దగ్గర లీవ్ తీసుకొని వెళ్తావా? మీ అక్క చేసిన దానికి మీరు చేసిన దానికి అలా ఎలా ఈజీగా వదిలేస్తాను మిమ్మల్ని? అలా ఎలా హ్యాపీగా ఉండనిస్తాను అని అనుకొని ఒక స్మైల్ చేసి తర్వాత తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ లచ్చమ్మ వైష్ణవి ఓకే అన్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి చెప్పకుండా మధ్యలో ఉన్న తనకి కాల్ చేసి చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్తుంది. దాంతో వాళ్ళు మళ్ళీ కాల్ చేయలేదు. ఇదేంటి, మళ్ళీ కాల్ చేస్తాము తెలుసుకొని అని చెప్పేసి అన్నారు, ఇప్పటి వరకు కాల్ చేయలేదేంటి అని వైష్ణవి దగ్గరికి వెళ్ళి, వైష్ణవి నీకు అంకుల్ ఏమైనా కాల్ చేశారా అని అడుగుతుంది. అమ్మమ్మ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చేస్తారు కదా, నువ్వు కూల్గా ఉండు అనగానే, అది కాదు తల్లి, మనం మనం ఓకే అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ కనుక్కొని చెప్తాము అని చెప్పి ఇప్పటి వరకు కాల్ చేయలేదు కదా, అందుకే కొంచెం కంగారుగా ఉంది అని అంటుంది. ఏం కంగారు పడొద్దు, కాల్ చేస్తారులే, చేసినప్పుడు నీకు చెప్తాలి అని అంటుంది వైష్ణవి. సరే తల్లి అని లచ్చమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజంతా లచ్చమ్మ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈవినింగ్ వరకు ఒక్క కాల్ వచ్చింది. దాంతో వైష్ణవి లిఫ్ట్ చేసి, చెప్పండి వాళ్ళు ఏమన్నారు అని అడుగుతుంది వైష్ణవి. దాంతో వాళ్ళకి ఇష్టం లేదంట అమ్మ, చెప్పమని చెప్పారు అనగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి అంకుల్, ఇక్కడేమో నాకు ఇష్టమే, నీకు ఇష్టమేనా అని అడిగేసి అన్నాడు విక్రమ్. మరి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇష్టం లేదు అని అలా చెప్పడం ఏంటి? ఇక్కడ ఇష్టమని చెప్పాడు కదా, నీకు ఇష్టమైతే కాల్ చేసి చెప్పమని కూడా చెప్పాడు. వెంటనే చెప్పనవసరం లేదు, ఆలోచించుకొని కూడా చెప్పు అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడేంటి ఇష్టం లేదని చెప్పాడు అని అనగానే, ఏమో తల్లి, అదంతా నాకు కూడా తెలీదు, నేను కూడా అడిగాను, వాళ్ళు ఏమీ రీజన్ చెప్పకుండా మాకు ఇష్టం లేదంతే అని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంటాడు అతను. సరే అంకుల్ అని చెప్పి వైష్ణవి కాల్ కట్ చేస్తుంది. వైష్ణవి కాల్ కట్ చేసిన తర్వాత, అసలు ఏంటిది, విక్రమ్ ఇక్కడ రూమ్లోకి వెళ్ళినప్పుడు నాకు మీరు చాలా బాగా నచ్చారు, మీకు కూడా నేనంటే ఇష్టమేనా అని అడిగాడు, మరి ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలోనే లచ్చమ్మ వచ్చి ఫోన్ చేశారా అమ్మా అని అనగానే, వైష్ణవికి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలా చెప్పారు అని చెప్తే అమ్మమ్మ చాలా బాధపడుతుంది, కానీ అబద్ధం చెప్పి అమ్మమ్మకి ఇంకా హోప్స్ కలిగించలేను, అలా అని నిజం చెప్పి బాధ పెట్టలేను, ఏం చేయాలి అని కాసేపు ఆలోచిస్తూ ఉంటే లచ్చమ్మ మళ్ళీ పిలిచింది. ఫోన్ చేశారా అని అడిగితే ఎందుకంతలా ఆలోచిస్తున్నావు వైష్ణవి అని అడుగుతుంది లచ్చమ్మ. లచ్చమ్మ పిలవగానే వైష్ణవి లోకంలోకి వచ్చి, వాళ్ళు చెప్పిందే చెబుదాం, ఏదైతే అది అవుతుంది, లేదు అని ఇప్పుడేదో చెప్పి తర్వాత అబద్ధం చెప్తే మళ్ళీ అమ్మమ్మ ఫీల్ అవుతుంది, మళ్ళీ బాధపడుతుంది, దానికి బదులు ఇప్పుడు చెప్పడమే బెటర్ అని చెప్పేసి, అమ్మమ్మ కాల్ చేశారు, అంకుల్ మాట్లాడారు అంటుంది. ఏమన్నాడు తల్లి, వాళ్ళకి ఓకే అంటేనా అని అనగానే, వాళ్ళకి ఇష్టం లేదంట అమ్మమ్మ అని చెప్పేసి అంటుంది వైష్ణవి. దాంతో లచ్చమ్మ ఒక్కసారి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. అమ్మమ్మ అని వైష్ణవి పిలవగానే, అదేంటి తల్లి, ఇష్టమని చెప్పేసి మీరు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళారు, ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం ఏంటి అని అడుగుతుంది. ఏమో అమ్మమ్మ, అంకుల్ కూడా ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే ఏం చెప్పలేదు అంట, మాకు ఇష్టం లేదు అని మాత్రమే చెప్పారంట అని చెప్తుంది వైష్ణవి. దాంతో లచ్చమ్మ ఒక్కసారిగా కూలబడి బాధపడుతూ ఉంటుంది. వైష్ణవి లేచి లచ్చమ్మ పక్కన కూర్చొని, అమ్మమ్మ వాళ్ళెవరో ఇష్టం లేదు అనగానే నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళ ఒక్కరే ఉన్నారా ఏంటి, ఇంకా ఎంతమంది లేరు, చూసిన ప్రతి ఒక్కరికి నేను నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా అమ్మమ్మ, కొంతమందికే నేను నచ్చొచ్చు, కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, దాంట్లో నువ్వు బాధపడడానికి ఏముంది చెప్పు, ఇది కాకపోతే ఇంకోటి మళ్ళీ వేరే సంబంధం చూడమని చెప్పు అని వైష్ణవి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది లచ్చమ్మతో. ఎందుకంటే తను బాధపడకుండా ఉండటం కోసం తను చెప్తుంది, కానీ తనకి కూడా లోపల బాధే ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర ఇష్టమని చెప్పిన వ్యక్తి, అమ్మమ్మని కూడా తనతో పాటు ఉంచుకుంటాను అంటే కూడా ఓకే అన్న వ్యక్తి వెళ్ళగానే ఒక్కసారిగా ఇష్టం లేదు అని చెప్పాడు అంటే
ఎందుకో ఆ మాట తీసుకోలేకపోయింది. చాలా బాధగా అనిపించింది కానీ తను కాకపోతే ఇంకొకరులే అని అనుకుంది. ఎలాగో తను పెళ్లి చూపులు క్యాన్సిల్ చేద్దామని అనుకుంది కానీ ఎప్పుడైతే అమ్మమ్మని చూసుకుంటాను అని చెప్పాడో ఆ మాటతోనే ఓకే చెప్పింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. సో అది క్యాన్సిల్ అయినందుకు హ్యాపీగానే ఉంది వైష్ణవి. తర్వాత లచ్చమ్మని కూడా మోటివేట్ చేయగానే సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లచ్చమ్మ. వనజ, చందు ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు ఆఫీస్ నుంచి. ఇంటికొచ్చేసరికి లచ్చమ్మ అలా ముభావంగా కూర్చొని కనిపించడం చూసిన వనజ ఏమైంది అని అడిగితే ఏం చెప్పలేదు లచ్చమ్మ. దాంతో రూమ్లోకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వైష్ణవి దగ్గరకొచ్చి ఏమైంది వైష్ణవి? అమ్మమ్మ అలా ఎందుకుంది? హెల్త్ బాలేదా అని అడిగింది. అలా ఏం లేదు వనజ అంటుంది వైష్ణవి. మరెందుకు అలా ఉంది? అడిగితే కూడా ఏం లేదు అని చెప్పి మాట దాటేసింది అని వనజ అనగానే ఈరోజు వచ్చారు కదా పెళ్లి చూపులకి. వచ్చారు. అయితే ఏమైంది? వాళ్ళు కాల్ చేసి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారట. మధ్యాహ్నం వరకు వెయిట్ చేసింది అమ్మమ్మ కాల్ చేస్తారేమో అని. కానీ వాళ్ళు కాల్ చేయలేదు. ఈవినింగ్ ఇంతకు ముందే కాల్ చేసి ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారట. ఆ విషయం నేను అమ్మమ్మతో చెప్పాను. దానికే అమ్మమ్మ బాధపడుతుంది అని చెప్పేసి చెప్పగానే వనజ కూడా ఒక్క నిమిషం షాక్ అయిపోయింది. అదేంటి అబ్బాయికి నువ్వు ఓకే బాగున్నావు, నీకు ఓకే అయితే కాల్ చేయి అది అని చెప్పేసి అమ్మని కూడా చూసుకుంటాను అని చెప్పేసి అన్నాడు అన్నావు, మరి ఇప్పుడు ఇదేంటి అని అడుగుతుంది వనజ. ఏమోనే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. సరేలే, ఏదైతే ఏంటి, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, వదిలేసేయ్ ఆ విషయం గురించి అని అంటుంది వైష్ణవి. సరేలే అంటుంది వనజ కూడా. కానీ ఎందుకో తన మనసులో ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఓకే అన్న వ్యక్తి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇష్టం లేదని చెప్పారు అని. కానీ దాని గురించి అంత డీప్గా ఆలోచించలేకపోయింది వనజ. సో అలా గడిచిపోయింది. కానీ ఆ పెళ్లి చూపులు చెడగొట్టింది వివేక్ అని మన వైష్ణవికి తెలిస్తే అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో మరి చూడాలి. నెక్స్ట్ డే పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళ అమ్మమ్మకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరింది వైష్ణవి. చందు, వనజ కూడా వైష్ణవితో బయలుదేరారు. ముగ్గురు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వనజ, చందు వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతే వైష్ణవి మాత్రం మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏ మీటింగ్స్ ఉన్నాయి, సార్ స్కెడ్యూల్ ఏంటి అని తెలుసుకొని అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వివేక్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే మే ఐ కమ్ ఇన్ సార్ అంది. దాంతో వివేక్ ఒక స్మైల్ ఇచ్చి ఆ కమెంట్ అన్నాడు. లోపలికి వెళ్ళింది వైష్ణవి. వైష్ణవిని చూసి అడగాలనుకుంటున్నాడు పెళ్లి చూపుల గురించి. కానీ ఏదైనా అడిగితే మళ్ళీ డౌట్ వస్తుందేమో, నాకెందుకు వచ్చింది అని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా ఉండిపోయాడు. వైష్ణవి కూడా చాలా నార్మల్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. వివేక్ వైష్ణవిని చూస్తున్నాడు కానీ తను మాత్రం సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తుంది. దాంతో ఇంకేం చేయాలో వివేక్కి అర్థం కాక నెక్స్ట్ ఏంటి స్కెడ్యూల్ అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడేం లేదు సార్, మీటింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఒక మీటింగ్ ఉంది, ఆ తర్వాత ఒక క్లయింట్తో కాల్ ఉంది అని చెప్పేసి అంటుంది వైష్ణవి. దాంతో ఓకే అంటాడు. ఇంకా చేసేదేం లేక మెల్లగా అడగాలి అని అనుకుంటాడు. కానీ అడిగితే ఎలా తీసుకుంటుంది అని. అవును, నిన్న పెళ్లి చూపులు అని లీవ్ తీసుకున్నావు కదా, ఓకే అయిందా, పెళ్ళెప్పుడు అని అడిగాడు మెల్లగా, ఏమీ ఎరగనట్టు ల్యాప్టాప్లోనే చూస్తూ. దాంతో వైష్ణవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వివేక్ అలా అడుగుతాడు అని చెప్పి. కానీ అడిగాడు. సో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఓకే అన్నాడు అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అనుకుంది. సో ఓకే అన్నారు సార్, వాళ్ళు పెళ్ళి ఇంకా పెట్టుకోలేదు, తొందరలోనే పెట్టుకుంటాము అని చెప్పేసి అంది. దాంతో వివేక్ నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వైష్ణవిని చూశాడు. దాంతో వైష్ణవి అని ఒక స్మైల్ ఇచ్చి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంది. అమ్మో, దీని ఏషాలు మామూలుగా లేవు అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత ఒక మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యాడు వివేక్. తర్వాత క్లయింట్ కాల్తో బిజీ అయిపోయాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. ఈవినింగ్ వైష్ణవి వెళ్ళడానికి అని స్టార్ట్ అవుతూ ఉంటే కొంచెం వర్క్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి అని చెప్పేసి అన్నాడు వివేక్. దాంతో మళ్ళీ ఏంటో అని అనుకుంటుంది మనసులో, కానీ బయటికి కనబడనీయదు. వనజ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారేమో, వాళ్ళకి వెళ్ళిపోమని చెబుదామని చెప్పి కాల్ చేస్తుంది. దాంతో వనజ లిఫ్ట్ చేసి చెప్పు వైషు అంటుంది. వనజ, నాకు కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది. దేనికి వైషు, ఎందుకు లేట్ అవుతుంది అని వనజ అడగగానే ఏమోనే, బాస్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు, కానీ
చెప్పారు అన్నా కానీ అవునా సరేలే మేమిద్దరం వెయిట్ చేస్తాము అని అంటుంది వనజ. కానీ వైష్ణవి మాత్రం నా వల్ల మీరెందుకు సఫర్ అవ్వడం, ఇంట్లో అమ్మమ్మ ఒక్కతే ఉంది కదా, మీరు వెళ్ళండి, అసలే నిన్న పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినందుకు అమ్మమ్మ చాలా ఫీల్ అవుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి వైష్ణవి అనగానే వనజ జాగ్రత్త, స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయి అని చెప్పేసి అంటుంది వనజ. దాంతో వైష్ణవి ఓకే అని సరే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. అదంతా వివేక్ విని ఏంటి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందా అని అనుకుంటూ వస్తాడు వైష్ణవి దగ్గరికి. బా తెలిసిపోయిందా, వినీసాడా అనుకొని ఇప్పటి వరకు పెళ్లి చూపులు ఓకే అయిందని తెగ బిల్డప్ ఇచ్చాను సార్ ముందు, ఇప్పుడేమో అసలు నిజం తెలిసిపోయింది, ఇప్పుడు చూడు కావాలని ఏదో ఒకటి అంటాడు అనుకొని ఏంటి వైష్ణవి మాట్లాడవు, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందా, మరి నాకేంటి ఓకే అయింది సార్, పెళ్ళి కూడా ఫిక్స్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నావు, ఏంటి సంగతి అని అడగగానే అది ఏదో అలా క్యాన్సిల్ అయింది అంటే ఎందుకయింది, ఎలా అయింది, ఏంటి రీజన్, ఇవన్నీ అడుగుతారు కదా సార్, అందుకని ఓకే అని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని అలా చెప్పాను సార్ అంటుంది వైష్ణవి. ఆహా అవునా అనుకుంటూ సీరియస్గా ఒక లుక్ ఇచ్చి సరే ఈ ఫైల్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి అవి కరెక్ట్ చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళే టైం అయింది, ఈ టైంలో ఇలాంటి వర్క్ ఇస్తే ఎలా సార్ అంటుంది వైష్ణవి. ఇక్కడ నేను బాస్ని, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంతేకాని రివర్స్లో నన్ను క్వశ్చన్ అడగకూడదు, చెప్పింది చెయ్యి అని సీరియస్గా చెప్పగానే వైష్ణవి ఏదో గొనుగుతూ ఉంటుంది. దాంతో కొనిగింది చాలు, చెప్పింది చేయని మళ్ళీ అంటాడు. ఓకే సార్ అంటుంది వైష్ణవి. అలా హాఫ్ అన్ అవర్ అంతా కరెక్ట్ చేసిన తర్వాత ఇక వెళ్తాను సార్ అంటుంది. ఎలా వెళ్తావు అని అడుగుతాడు. క్యాబ్లో అయినా ఆటోలో అయినా వెళ్తాను సార్ అని చెప్పేసి అంటుంది. దాంతో నేను డ్రాప్ చేస్తాను అంటాడు. లేదు సార్ నేను వెళ్తాను అంటుంది. సరే నీ ఇష్టం వెళ్ళు అంటాడు వివేక్. ఓకే అనేసి వైష్ణవి తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. వైష్ణవిని ఆఫీస్ నుంచి ఒకతను ఫాలో అవుతూ ఉన్నాడు కానీ వైష్ణవి అంతగా గమనించుకోలేదు. ఇంతలో ఒక ఆటో వస్తే ఆటోని ఆపి అతనికి అడ్రస్ చెప్పి ఆటోలో ఎక్కి కూర్చుంది. ఆ ఆటో వెనకాలే ఆ బైక్ అతను ఫాలో అవుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఎందుకో చూసేసరికి తను కనిపిస్తాడు ఫాలో అవుతూ. వైష్ణవి అతను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎవరు ఎందుకు ఫాలో అవుతున్నారో తనకు అర్థం కావట్లేదు కానీ ఆటో అతన్ని భయ్య కొంచెం ఫాస్ట్గా పోనిస్తారా అని చెప్పేసి అంటుంది. దాంతో అతడు చాలా ఫాస్ట్గా వెళ్తాడు. అప్పుడు ఆ వెనకాల ఫాలో అవుతున్న బైక్ అతను కూడా స్పీడ్ పెంచాడు. సో అప్పుడు వైష్ణవికి కన్ఫర్మ్ అయింది ఖచ్చితంగా తనని ఫాలో అవుతున్నాడు అని చెప్పి. దాంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే చందుకి వనజకి కాల్ కలిపింది. నేను ఆటోలో వస్తున్నాను, ఇలా నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పగానే సరే నో ప్రాబ్లం, నువ్వు ఎక్కడున్నావో నాకు లొకేషన్ షేర్ చెయ్యి, నేను చందు వచ్చేస్తాము అని చెప్పగానే ఓకే అని తన లొకేషన్ షేర్ చేస్తుంది. అప్పటికే ఆ బైక్ అతను ఆటో ముందుకొచ్చి ఆపేసి వైష్ణవి దిగు అంటాడు. ఎక్కడో విన్న గొంతులా అనిపించింది వైష్ణవికి. దాంతో మీరెవరు అంటుంది. అప్పుడు తన ఫేస్కున్న మాస్క్ తీసేస్తాడు క్రాంతి. వెంటనే చాలా భయం వేస్తుంది వైష్ణవికి. క్రాంతి అని నోట్లోనే అనుకుంటుంది. భయపడకు, నేనేం చెయ్యను నిన్ను. ఏంటి ఎందుకు వచ్చావు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది వైష్ణవి. సరే ఒక 5 minutes నీతో మాట్లాడాలి అంటాడు. ఈ టైంలో మాట్లాడడం ఏంటి, నేను వెళ్తాను పక్కకు జరుగు అంటుంది వైష్ణవి. ప్లీజ్ వైష్ణవి ఒక్క 5 minutes నాతో మాట్లాడు, ఆ తర్వాత వెళ్ళిపో అంటాడు. సరే ఏంటో త్వరగా చెప్పు, నీ పెళ్లి చూపులు ఎలా క్యాన్సిల్ అయ్యాయో నీకు తెలుసా అంటాడు. ఎలా క్యాన్సిల్ అయింది, నార్మల్గానే క్యాన్సిల్ అయింది, వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పారు, అయినా నా పెళ్లి చూపుల సంగతి నీకేం తెలుసు, అంటే రోజు నన్ను ఫాలో చేస్తున్నావా, ప్రతిదీ ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్నీ తెలుసుకుంటున్నావా అని అడగగానే వైష్ణవి ప్లీజ్ నీకు క్వశ్చన్స్ తర్వాత, ఒక్కసారి నేను చెప్పేది విను, నీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం మరెవరో కాదు వివేక్. వాట్, వివేక్ సార్ నిన్ను కొట్టారు, నిన్ను సస్పెండ్ చేయించారు అని చెప్పి కోపంతో నువ్వు అలా చెప్తున్నావా అని అడుగుతుంది వైష్ణవి. వైష్ణవి నేను చెప్పేది నిజం, నీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం వివేక్ సారే అని మళ్ళీ చెప్తాడు క్రాంతి. సార్కి ఏమవసరం క్యాన్సిల్ చేయించడానికి అని అడుగుతుంది వైష్ణవి. అదంతా నాకు తెలియదు కానీ నీ పెళ్లి చూపులు మాత్రం క్యాన్సిల్ చేయించింది మాత్రం వివేకే అని చెప్తాడు క్రాంతి. ఇంతలో చందు వనజ లొకేషన్కి రీచ్ అయిపోతారు. చందుకి
చాలా కోపం వస్తుంది. మళ్ళీ వైష్ణవిని ఏమైనా అంటున్నాడేమో అని సీరియస్గా వచ్చి క్రాంతి కాలర్ పట్టుకోగానే, క్రాంతి, చందు నేను వైష్ణవిని ఏమనట్లేదు. తనతో జస్ట్ 5 మినిట్స్ మాట్లాడడానికి వచ్చాను అంతే. అంతకు మించి ఏమీ లేదు. తన పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ వివేక్ సార్ అని చెప్పాడు. దాంతో వనజ, చందు ఇద్దరూ కూడా షాక్ అయ్యారు. వనజ అయితే అలా చెప్పగానే ఏదో ఆలోచిస్తుంది. ఎందుకంటే వివేక్ సార్కి వైష్ణవి అంటే ఇష్టం. సో మేబీ ఆ ఇష్టంతోనే క్యాన్సిల్ చేయించాడేమో అని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. కానీ చందుకి అసలు విషయం తెలియదు కదా. సో చందు షాక్ అయి చూస్తుంటాడు. ఎవరికి అవసరమని, సార్కి ఏం అవసరమని క్యాన్సిల్ చేయించడానికి? వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు నో అని చెప్పారు. సార్ మీద కోపంతో నువ్వు ఇలా సార్ మీద కోపం పెంచుకోవాలని ఇవన్నీ చేస్తున్నావని మాకు అర్థమైంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చందు అనగానే, చందు ప్లీజ్ నేను చెప్పేది విను అంటాడు. నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు, చెప్పాల్సింది చెప్పేశావు కదా, ఇక వెళ్ళు అని సీరియస్గానే అనేసరికి, సరే నీ ఇష్టం వైష్ణవి, నీకు చెప్పాల్సింది చెప్పాను, ఇక నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి క్రాంతి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ ఆటోలో స్టార్ట్ అవుతారు. కూర్చున్నంతసేపు వైష్ణవి ఆలోచిస్తుంది. క్రాంతి ఎందుకు చెప్తున్నాడు ఇలా? క్రాంతి చెప్పేది నిజమా లేదంటే క్రాంతి అబద్ధం చెప్తున్నాడా అని ఆలోచించుకుంటూ ఇంటి వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో వనజ వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. క్రాంతి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. నిజంగా సార్ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేశారు అంటే నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది వనజ వైష్ణవిని. ఏమోనే నాకేం అర్థం కావట్లేదు అని వైష్ణవి అనగానే, మేబీ చేయించొచ్చేమో అంటుంది వనజ. వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అలా అంటున్నావు అనగానే, అవును సార్కి నువ్వంటే చాలా ఇష్టం కదా, సార్ని కాదని నువ్వెవరినో పెళ్లి చూపులు చూసి వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటే సార్ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా నువ్వు? నాకెందుకు, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఇక్కడ ఇష్టమని చెప్పి తర్వాత ఇష్టం లేదని అంకుల్తో చెప్పినప్పుడే నాకేదో డౌట్ వచ్చింది, ఇలాంటిదేదో అయి ఉంటుంది అని. బట్ ఇప్పుడు క్రాంతి చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది, సార్కి నువ్వంటే చాలా ఇష్టం అని అంటుంది వనజ. వైష్ణవికి చాలా కోపం వస్తుంది. నా మీద ఇష్టం అంటారు, ఇష్టం వచ్చినట్టు నా మీద అరుస్తారు, నా మీద కోపం చూపిస్తారు, ఇప్పుడు చూడు ఉంటుంది అని అనుకుంటుంది మనసులో. ఏం ఆలోచిస్తున్నావే అని వనజ అడగగానే, ఏం లేదే పడుకో అంటుంది. కొంపతీసి అడుగుదామని అనుకుంటున్నావా ఏంటి అని వనజ అనగానే, అవునే ఖచ్చితంగా అడగాలి, కడిగి పారేస్తాను. మళ్ళీ ఏం తెలియనట్టు పెళ్లి చూపులకి లీవ్ తీసుకున్నావు కదా, ఓకే అయిందా అని మార్నింగ్ అడిగారు. చెప్తాను అని, సరే సరే పడుకో. రేపు నీ గురించి అడిగిన తర్వాత వివేక్ సార్ ఫేస్ చూడాలి, పాపం ఎలా ఉంటుందో. అయినా అడుగుతున్నప్పుడు మీ ఇద్దరే ఉంటారు కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో వచ్చిన తర్వాత నువ్వే చెప్పు అని వనజ అనగానే, ఏంటి నీకు జోక్గా ఉందా, మూసుకొని పడుకో అని వైష్ణవి కోపంగా అనగానే, ఓకే ఓకేలే అని పడుకుండిపోతుంది వనజ. వైష్ణవి అదే ఆలోచించుకుంటూ నిద్రలోకి జారిపోతుంది. మరి నెక్స్ట్ డే వెళ్ళి వివేక్ని అలా అడిగితే వివేక్ ఏం సమాధానం చెప్తాడు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.